పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. పోలింగ్ ముగియడంతో మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ షురూ అయింది. అదే టైంలో అభ్యర్థుల్లో క్షణానికి టెన్షన్ పెరుగుతుంది. ఎవరు గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మూడో విడతలో 182 మండలాల్లో పోలింగ్ జరగగా 53 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూడో విడతలో 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక మూడో విడత పంచాయతీ ఎన్నికలైతే కౌంటింగ్ ప్రక్రియ అయితే షురూ అయిందని చెప్పాలి. ఇక మరింత సమాచారం మహబూబాద్ నుంచి మా ప్రతినిధి యశ్వంత్ లైవ్ లో అందిస్తారు. యశ్వంత్, చెప్పండి, ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? సో ఎంత శాతం అక్కడ పోలింగ్ నమోదైంది? అప్డేట్స్ ఏంటి? ఎస్ అఖిల, ఈ రోజు ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన మూడో విడత ఎన్నికల సరళి మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. 1 గంట నుండి 2 గంటల లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటల నుండి కూడా కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా 150 సర్పంచ్ స్థానాలకు గాను 1138 పోలింగ్ కేంద్రాలలో ఈ రోజు ఓటింగ్ ప్రక్రియ జరిగింది. సుమారుగా 86% ఇప్పటి వరకు ఓటింగ్ నమోదు. ఇప్పటి వరకు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని స్థానాల పోలింగ్ కేంద్రాల్లో ఒకరు కూడా క్యూ లైన్లో లేరు. పూర్తి స్థాయిగా మొత్తం ఓటుకు 86% కూడా పూర్తిగా నమోదు చేసుకున్నారు. చూసుకోవచ్చు, మనం కొత్తగూడ ఏజెన్సీ పరిధిలో ఉన్నాము. ఇది పోలింగ్ కేంద్రం నుండి 100 మీటర్ల దూరంలో పూర్తిగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 100 మీటర్ల లోపలికి ఎవరిని అలో చేయకుండా కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ మొదటగా వార్డు మెంబర్ స్థాయి ఎవరు గెలుస్తారు, వార్డు మెంబర్ల కౌంటింగ్ తర్వాత సర్పంచ్ ఎన్నికలో ఉంటుంది. 100 మీటర్ల దూరం నుండి పోలీసులు ఒక రూప్ ఏర్పాటు చేసి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 159 సర్పంచ్ స్థానాలు కానీ మొదటి విడత 2వ విడతలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు భారీ బందోబస్తు నిర్వహించారు. దీంతో పాటుగా 3వ విడత ఎన్నికల్లో భాగంగా కొత్తగూడ మండలంలోని పొగుళ్లపల్లిలో బీఆర్ఎస్ నాయకులు కొద్దిగా రెచ్చిపోయి కాంగ్రెస్ నాయకులపైన దాడి కూడా చేసిన ఘటనలు కూడా మనం చూసాం. ఇలాంటి స్వల్ప ఉద్రిక్తత మినహా ప్రశాంతంగా పల్లెపూర ముగిసిందని చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటల నుంచి జరిగిన పోలింగ్ అనేది మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ప్రశాంతంగా కొనసాగింది. ఇప్పటి వరకు కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొత్తం వార్డు మెంబర్లకు సంబంధించిన వాళ్ళ ఓట్లు వేసిన వాటిని విండలుగా కట్టి కౌంటింగ్ కు సిద్ధమవుతున్నారు. సుమారుగా 6-6:30 ప్రాంతం వరకు 50% రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. నైట్ 8 గంటల వరకు అయితే పూర్తిగా స్ట్రక్చర్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఎవరైతే పోటీలో నిలబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షణక్షణం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎవరు గెలుపు గుర్రాలు, ఎవరు ఓటమి పాలవుతారని కూడా పూర్తిగా క్షణక్షణం ఉత్కంఠ ఉంది. పోలింగ్ కేంద్రాలకు ప్రస్తుతం అయితే వార్డు సభ్యులు మాత్రమే అమలు చేస్తున్నారు. తర్వాత వార్డు స్థానాలు మొత్తం అయిపోయిన తర్వాత 1138 వార్డు స్థానాలు పూర్తిగా లెక్కింపైన తర్వాత సర్పంచ్ అభ్యర్థులను కూడా పోలింగ్ కేంద్రం అలో చేస్తున్నట్టు ఎన్నికల అధికారులు చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు మొదటి 2వ విడత పూర్తిగా ప్రశాంతంగా కొనసాగింది. 3వ విడత కూడా స్వల్ప ఉద్రిక్తత తప్ప మినహా పూర్తిగా ప్రశాంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎస్పీతో పాటు జిల్లా ఎన్నికల అధికారులు మొత్తానికి సుమారుగా 3 విడతలు కలిపి 10,000 మంది ఎన్నికల అధికారులు, సుమారుగా 5,000 మంది పోలీసులు ఈ 3 విడతల ఎన్నికల్లో మొత్తం విధులు నిర్వహించారు. ప్రశాంతంగా పోలింగ్ కు ఇటు ఎన్నికల సంఘంతో పాటు ప్రభుత్వం, పోలీసులు కూడా పూర్తిగా సహకరించని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే చోటు చేసుకోలేదు. ఇప్పటికే 2 గంటల నుండే ఎవరైతే వార్డు సభ్యులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఓటింగ్ సంబంధించిన మొత్తం కూడా 25 ఓట్ల చొప్పున బెండలుగా కట్టే ప్రక్రియ అయితే ఇప్పుడు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అఖిల, రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం అది మహబూబాద్ జిల్లాలో అయితే ప్రశాంతంగా పోలింగ్ అయితే ముగిసింది. సో సాయంత్రం వరకు కూడా తుది ఫలితం వచ్చే అవకాశం